హలో ఎవ్రీవన్. ప్రజెంట్ మనం గుజరాత్లో ఉన్నాం. ఈ వీడియోలో జాఫరాబాదీ గేదెల యొక్క మెయింటెనెన్స్ గుజరాత్లో ఎలా ఉంటుంది, అంటే ఫీడింగ్ ఏమి చేస్తారు, మరి నార్మల్ గేదెల మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, అవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. గేదెల మెయింటెనెన్స్ సంబంధించిన వీడియో మొత్తం ఇన్ఫర్మేషన్ రెండు వీడియోలలో కవర్ చేయడం జరిగింది. గేదెల మెయింటెనెన్స్ గురించి కాకుండా మీకు గుజరాత్లో ఏ ఏరియాలో గేదెలు కొనాలి, అదేవిధంగా ఏ ఏరియాలో అయితే రేట్లు తక్కువ ఉన్నాయి అలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మీరు ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పైనా సార్ ఓకే, లేదా స్క్రీన్పై ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారా ఓకే. మీకు ఇంకా ఏమైనా అడిషనల్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్క్రీన్పై ఉన్న ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు 2-3 గేదెలు కానీ ఒక లోడ్ గేదెలు కావాలనుకున్నా, లేకపోతే 6-8 గేదెలు కావాలనుకున్నా ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఒకసారి కాల్ చేయండి. ఆల్రెడీ మనం మంత్లీ ఒక 3-4 లోడ్స్ అయితే అక్కడ గుజరాత్ నుంచి లోడ్ చేస్తున్నాం. కాకపోతే టైం అంతా ఉండదు కాబట్టి ప్రతి లోడ్కు వీడియోలు చేసి అయితే అప్లోడ్ చేయడానికి టైం లేదు. టైం దొరికినప్పుడల్లా ఇట్లా ఇన్ఫర్మేషన్ కోసం వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను నేను. గేదెల మెయింటెనెన్స్ విషయానికి వస్తే, గేదెలు అయితే వీడియో స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా మీరు చూసిన గేదెలన్నీ మ్యాక్సిమం టాప్ క్వాలిటీ గేదెలు ఉన్నాయి. కొన్ని అయితే నార్మల్ బ్రీడ్ గేదెలు కూడా ఉన్నాయి, లో క్వాలిటీ కూడా ఉన్నాయి. కాకపోతే మ్యాక్సిమం టాప్ క్వాలిటీ గేదెలు ఉన్నాయి. గుజరాత్లో ఎంత టాప్ క్వాలిటీ గేదె ఉన్నా సరే ఇట్లా చెట్ల కింద కానీ నార్మల్ నేల మీద ఇట్లా కట్టేసి ఉంటాయి. షెడ్లో ఉండాలంటే షెడ్లు ఉంటాయి. షెడ్లు కూడా చాలా లో కాస్ట్తో షెడ్లు వేసుకుంటారు వాళ్ళు. షెడ్డుకి అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఎంత టాప్ క్వాలిటీ ఏదైనా సరే ఇట్లా చెట్ల కిందనో లేకుంటే మ్యాక్సిమం ఓపెన్గా ఉంటాయి. అవి కూడా ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. అయితే షెడ్డు విషయానికి వస్తే మళ్ళాగా షెడ్డుకు అయితే వాళ్ళు ఇది షెడ్డు నార్మల్గా షెడ్లో ఎట్లుంటాయంటే గాడీలు అయితే కంపల్సరీ ఉంటాయి. పైన కొన్ని దగ్గర రేకులు ఉంటాయి, కొన్ని దగ్గర రేకులు కూడా లేవు. కవర్ మన దగ్గర అయితే కవర్ ఏదైతే దొరుకుతుందో ఆ కవర్ వేసింది ఉంటుంది. ఈ వీడియోలో ఈ షెడ్కి అయితే కవర్ వేసిందే ఉంటుంది, మొత్తం కవర్తో కవరింగ్ చేసింది ఉంటుంది. గాడీలు ఉన్నాయి, కింద అయితే మొత్తం నేల మీద కట్టేసి ఉన్నాయి గేదెలు. ఈ గేదె బ్రీడ్ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. టాప్ క్వాలిటీ ఏదైనా సరే అది నార్మల్గా నేల మీద కట్టేసి ఉంటుంది. ఇది బ్రీడ్ క్వాలిటీ మీరు చూడొచ్చు. దీనికంటే కూడా టాప్ క్వాలిటీ, దీనికంటే ఈ రేంజ్ క్వాలిటీ గేదెలు కూడా నార్మల్ మెయింటెనెన్స్ ఉంటాయి. వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఈ గేదెలు ఓపెన్ క్రసింగ్ పోతాయి. ఈ సమ్మర్ సీజన్ కాబట్టి మేత లేదు కాబట్టి ఇక్కడ కట్టేసి అయితే కనిపిస్తున్నాయి మనకు గేదెలు. షెడ్డుకి అయితే వాళ్ళు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇంకొక విధంగా ఎట్లుంటాయంటే గేదెలు ఓపెన్గానే ఉంటాయి. అంటే సపోజ్ ఒక 5 గుంటల భూమి ఉంటే ఆ భూమికి మొత్తం చుట్టూ ముళ్ళ గంపలు వేస్తారు. మళ్ళా జాలి పెట్టి ఫినిషింగ్ కూడా చేయరు వాళ్ళు. ముళ్ళ గంపలు వేసి ఆ భూమి ఆ నెలలో అది వాళ్ళ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో గేదెలు ఓపెన్గా మొత్తం విడిచిపెట్టింది ఉంటుంది. దానివల్ల యూజ్ ఏంటంటే, ఒకటైతే గేదెలకు డైలీ పెంట చేయాల్సిన అవసరం లేదు, లేబర్ కాస్ట్ తగ్గింది. ఇంకోటి అయితే దాని లోపల మొత్తం ఓపెన్ ప్లేస్లో 2-3 కుండీలు ఉంటాయి. ఆ కుండీల్లో నీళ్ళు నింపేసి ఉంటాయి కాబట్టి గేదెలు ఇష్టం వచ్చినప్పుడు నీళ్ళు తాగుతాయి. అంటే లేబర్ కాస్ట్ తగ్గింది ఇక్కడ. సపోజ్ ఒక కొన్ని గేదెలకు మెయింటైన్ చేయడానికి 4 లేబర్ కావాల్సి ఉంటే ఈ విధంగా ఉండడం వల్ల 2 లేబర్స్తో మొత్తం పని అయిపోతుంది. ఎందుకంటే పెంట తీయాల్సిన అవసరం లేదు, నీళ్ళు కూడా నీళ్ళు పెట్టేటప్పుడు మనిషి కూడా అవసరం లేదు. గేదెలకు ఇష్టం వచ్చినప్పుడు నీళ్ళు తాగుతాయి. ఇది దగ్గర ఇది ఒక 5-6 గుంటల భూమి ఉంటుంది. ఈ చుట్టూ మొత్తం ముళ్ళ గంపలు వేసి ఉన్నాయి. దాని లోపల వీరు మొత్తం గేదెలు అయితే ఓపెన్గా ఇడిచిపెట్టినారు. అన్ని టాప్ క్వాలిటీ గేదెలు. అక్కడ బుల్ కూడా ఉంటుంది, లైట్గా కనిపిస్తుంది. ఆ గేదెల బ్రీడ్ క్వాలిటీ అయితే మీకు అనుభవం ఉన్న వ్యక్తికి కరెక్ట్గా అర్థమైపోతుంది. ఈ విధంగా మెయింటెనెన్స్ ఉంటే మనకు బెనిఫిట్ ఏంటంటే తక్కువ లేబర్స్తో ఎక్కువ గేదెలు మనం మెయింటైన్ చేయొచ్చు. అంటే నేను ఆల్రెడీ ప్రాక్టికల్గా చూసిన దగ్గర 60 గేదెలను ఓన్లీ 2 మెయింటైన్ చేస్తున్నారు. అది అక్కడ ఉన్న ప్లస్ పాయింట్ వాళ్ళది. ఒకసారి మనం నెల కొంటే భూమికి డబ్బులు పోతే కానీ మనకు ప్రతిసారి లేబర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి బరకు ఏదో మేత ఏదైతే ఉండదో ఆ మేత వేసిస్తారు. కుప్పలు ఒక దగ్గర వేసిస్తారు. గేదెలన్నీ వచ్చి తింటాయి, ఇష్టం వచ్చినప్పుడు నీళ్ళు తాగుతాయి. అదేవిధంగా పాలు పిండే గేదెలు కూడా కట్టాల్సిన అవసరం లేదు. పాలు పిండే గేదెలకు దాన పెట్టి ఆ గేదె ఎక్కడుందో అక్కడే పోయి పాలు పిండుకుంటారు.